ప్రతి మనిషికి సెంటిమెంట్లు ఉంటాయండి. మామూలుగా సినిమా రిలీజ్ అప్పుడు లేకపోతే రిలీజ్ ముందర ఏదో ఒక సెంటిమెంట్ ప్రతి నటుడికి ఉంటుంది. మీకు అలా సెంటిమెంట్ ఏదైనా ఉందా? అంటే ఎలా సెంటిమెంట్? అంటే దేవుడి దర్శనం చేసుకోవాలనో, లేకపోతే ఇలా అనుకుంటే అనో, లేకపోతే అమ్మ దీవెనలు తీసుకోవడం అనో, సంథింగ్ లైక్ దట్ ఏదో ఉంటుంది కదా. నేను సెంటిమెంట్స్ అని నాకు ముందే ఉంటాయి. సెంటిమెంట్స్ అంటే ఏముంటుంది? సెంటిమెంట్ నాకు ఒకటి ఏంటంటే మన చేతుల్లో పని, మనం చేసే పని మన చేతిలో ఉన్నంత కాలం దాన్ని బాగా చేస్తే అది రైట్గా ఉంటుంది. అంతేగాని మనం ఏదో సబ్స్టాండర్డ్ వర్క్ చేసి ఎన్ని దేవుడి గదులు మొక్కినా, ఎన్ని దేవుడి గుళ్ళు తిరిగినా, ఎంతమంది కాళ్ళకి దండం పెట్టినా పని చేయదు. సో నేను ఎందుకు అలాంటి సెంటిమెంట్స్ పెట్టుకోను, కానీ త్రికరణ శుద్ధిగా పని చేయటం అనే సెంటిమెంట్ అయితే పెట్టుకుంటాను. అంతేగాని నేనేంటంటే భగవంతుడిని నేను కొలవను. నాకు భగవంతుడు నాకు లావాదేవీలు చేసుకునే వ్యాపారి కదా, అది నా ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే శక్తి. అది దాంతో నేను లావాదేవీలు ఎందుకు పెట్టుకుంటాను. అలాగే సినిమా అంటేనే ఏదో ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ ఉంటుంది. సినిమా కాకపోవచ్చు, ఎనీ వర్క్ ప్లేస్లో. అలా ఈ మూవీ క్యాస్ట్ చేసేటప్పుడు నిర్మాణంలో కానీ మీకు గుర్తుండిపోయే సంఘటన ఏదైనా ఉందా? లావాదేవీలు అంటే నిర్మాణం అంటే మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా మీకు? ఈ సినిమాకి చేసిన 57 days నా ప్రాణం తీసేస్తుంది. అందుకని నాకు నేను అలసిపోయాను. అంటే 1 to 10లో మళ్ళీ అక్కడ 2 రోజులు అక్కడ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి అమరావతి గొడవలు పట్టుకునేవాడిని. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకో ఊరు వెళ్ళేవాడు. సో నాకు 57 days నేను నరకం చూశాను, కానీ రెండింటి మధ్య చేసుకోవడంలో. బట్ ఇట్ గేవ్ మీ ఛాలెంజింగ్ రోల్. అంటే నువ్వు బ్యాలెన్స్ చేసుకోగలవు. అంటే ఇటు వచ్చి పాలిటిక్స్ అంతే బలంగా మాట్లాడాలి, అక్కడికి వచ్చి సినిమాని మిగతా హీరోలు ఎంత కష్టపడతారో దానికి 10 ఎక్కువ కష్టపడాలి నువ్వు. అట్ ద సేమ్ టైం నేను దీన్ని కొరియోగ్రాఫ్ చేసింది నేనే, రాసింది నేనే, కాబట్టి నాకు ఛాలెంజెస్ ఎక్కువ అయిపోయినాయి. ఐ థింక్ దిస్ క్లైమాక్స్ ఈజ్ గ్రేట్ మెమరీ టు మీ, క్వైట్ గ్రేట్ టేక్ అవే.